రోజు రోజుకు కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుల మీద దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఎమ్మెల్యే అనుచరుడు రమేష్ విరుచుకుపడ్డాడు. 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారిపై దౌర్జన్యానికి దిగాడు. ఇక్కడ మా వాళ్ళు డబ్బా పెట్టుకుంటారు, మీరు తీసేయాలి, లేకపోతే మీ దుకాణం పోతుందని వార్నింగ్ ఇచ్చాడు. మేమంతా ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యే పిఏ కిరణ్కు మొత్తం తెలుసు అని బూతులు తిడుతూ ఎవరికి చెప్తారో చెప్పుకోండంటూ వీరంగం సృష్టించాడు. బాధితురాలు డయల్ 100కు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పిఏ కిరణ్ ఫోన్ చేశాడు. మీరు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే అనుచరులను ఏమీ అనకుండా అక్కడి నుంచి పంపించేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. రైట్, కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అనుచరుల ఆగడాలు రోజు రోజు మెట్టిమీరుతున్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాయన్ రాజేందర్ రెడ్డి అనుచరులు ఎక్కడికక్కడ హన్మకొండ జిల్లా కేంద్రంలో తమ ఆగడాలు కొనసాగిస్తున్నారు. చిరు వ్యాపారాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. భూ కబ్జాల విషయంలోనూ అనేక ఆరోపణలు వస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. తాజాగా హన్మకొండలో ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ దగ్గర కొంతమంది అంటే మధ్యాహ్నం పూట ఏదైతే భోజనం అమ్ముకునే వాళ్ళు చాలా మంది అక్కడ దశాబ్దాలుగా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఇతర భవన నిర్మాణానికి సంబంధించిన కార్మికులు కావచ్చు, విద్యార్థులు లాంటి వాళ్ళు కూడా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ నుంచి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ వ్యాపారం ఏదైతే ఫుడ్ స్టాల్స్ కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 20 ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళను నాయన్ రాజేందర్ రెడ్డి అనుచరులు ఇబ్బందులు పెట్టిన సందర్భంగా కనిపిస్తా ఉంది. ఈ సంఘటన వాస్తవానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక 2 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. పూర్తిగా ఇక్కడ మా వాళ్ళు డబ్బా పెట్టుకుంటారు, మీరు మీ దుకాణాన్ని ఎత్తివేయాలి, లేకపోతే బాగుండదనే విధంగా హెచ్చరిక చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం విజువల్లో చూసినట్టయితే మహిళల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ స్టాల్ సంబంధించినటువంటి పురుషుడి మీద దాడి చేయడంతో పాటు అడ్డొచ్చినటువంటి మహిళ మీద కూడా దాడి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే పిఏగా ఉన్నటువంటి కిరణ్ పేరు వాళ్ళు ప్రస్తావిస్తూ ఈ విషయం పిఏ కిరణ్ కు మొత్తం తెలుసు అనే విధంగా బూతులు కూడా సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోని బాధితురాలు 100 డయల్ చేసిన సందర్భం కనిపించింది. డయల్ 100 ఫోన్ చేస్తే ఆ కిరణే చెప్పారు, మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలని అనుచరులకు చెప్పడంతో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన సందర్భం కూడా కనిపించింది. అయితే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలాంటి వీరంగం మా మీద ఎందుకు, మేమంతా చిన్న వాళ్ళని చిన్న వస్తువుల మీద రాలేంటని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటీవలే ఒక వారం 10 రోజులు కూడా కాలేదు, హన్మకొండలో ఉన్నటువంటి వడ్డేపల్లిలోని ఒక ఇంటికి సంబంధించి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అనుచరుడు కోన శ్రీకర్ ఒక మహిళకు సంబంధించిన ఇంటిని జేసీబీతో కూల్చివేసిన సంఘటన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. కొద్ది రోజుల నుంచి కోన శ్రీకర్ ఇంటికి సంబంధించినటువంటి మహిళను ఇబ్బందులు పెడతా వస్తా ఉన్నాడు. 2007 నుంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాం, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నామని చెప్పి ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటికి ఎన్నోసార్లు పోలీసులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఇదంతా వార్తల రూపంలో మీడియాలో రావడంతో కోన శ్రీకర్ మీద కేసు నమోదైంది. అంటే ఎలాంటి అరాచకాలు హన్మకొండ జిల్లా కేంద్రం అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తే రెడ్డిపురం సంబంధించినటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి భూమిని సిఐ ఏదైతే
కేయూసీఐ ఉన్నటువంటి కేయూసీఐ ద్వారా ఎమ్మెల్యే ఒక కబ్జాకి అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ మహిళా కమిషన్ కూడా ఎక్కిన పరిస్థితి. అంటే ఎలాంటి అరాచకాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.